హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిరామ్ వ్లాగ్స్. ధనుర్మాసం సందర్భంగా తిరుప్పావై మొదటి పాసురం. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதிமினோ நேரிழையீர் சீர்மல் குமாயப்பாடி செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராரந்த கண்ணி சோதை இளஞ்சிங்கம் கார்மேனி செங்கண் கதிர்மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை ததுருவான் பாரோர் புகழப் படிந்தேலோர் எம்பாவாய். ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈ మొదటి పాసురానికి భావము, ఆహా, మనం అవలంబించిన వ్రతమునకు మిక్కిలి అనుకూలమైన సమయం లభించినది. ఈ మార్గశీర్ష మాసమును మాసంలో తన స్వరూపంగా భగవంతుడు కీర్తించున్నాడు. మార్గశీర్ష మాసం అనగా మనం అవలంబించిన మార్గమునకు శిరస్సు అనగా అతి ప్రధానమైన సమయమని భావము. అంటే శ్రీకృష్ణ వాసుదేవ తురుఛాయానాతి సేతాన ఘర్మద అంటే శ్రీకృష్ణుడనే చెట్టు యొక్క నీడ యొక్క చల్లనిది కాదు, వేడిది కాదు అని అర్థం. వాసుదేవ స్వరూపమైన మార్గశిర మాసం కూడా సమతి శీతోష్ణముగా నుండి కాలం. మనము మేల్కొనే సమయము సత్వగుణ సంపన్నమైన బ్రాహ్మ ముహూర్తం అయి ఉండాలి. మరియు ఈ మార్గశిర మాసంలో పైరులు పండి పెరిగి కాలం అతి మనోహరమైనది. వెన్నెల్లు వెదజల్లు శుక్లపక్షం. పవిత్రమైన దినమున వ్రతము ఆరంభించి కాలమును ప్రశంసించుటయందరి భావము. భగవత్ సమాగమమును కోరి భగవంతుని సంతోషపెట్టుటకే పనులు చేసుకొని సమయం సంప్రాప్తించుటచే ఉత్తమోత్తమ సమయం ఇది అని ఆహ్లాదయాన్ని వెలుబుచ్చుట ఇందలి తాత్పర్యం. చెలికత్తెలను మేల్కొని స్నానం చేసి రండని పిలిచినప్పుడు ప్రకృతి మండలం మందానందం అనుభవించిన వారులారా అని ఆండాళ్ సంబోధించినది. ఈ పిలుపులో ఒక సుందరమైన భావం కలదు. పరమపదమున నివాసం కంటే గోకులమును ప్రకృతి మండలమున నివసించుటచే భగవంతునితో కలిసి మెలిసి మహానందం అనుభవించి మహాభాగ్యము లభించును. అందుచే పరమపదమును ఏవగించుకొనుట సంబోధనలోని సౌందర్యముగా గ్రహింపదగును. ఆండాళ్ నాంచార్ దివ్య తిరుగళే శరణం.